హాయ్ ఫ్రెండ్స్, అడ్వాన్స్డ్ F2L ఇది పార్ట్ 2 వీడియో. ప్రీవియస్ వీడియోలో టాప్ లేయర్లో ఉన్న పేర్ ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో టాప్ లేయర్లో కార్నర్ ఎడ్జ్ పీస్ సపరేట్గా ఉంటే ఎలా పేర్ చేసి ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుంటాం. డిస్క్రిప్షన్లో PDF డాక్యుమెంట్లో అన్ని అల్గారిథమ్స్ అప్డేట్ చేశాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. F2L స్టెప్ ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి మనకి మజిల్ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. మజిల్ మెమరీ అంటే ఈ కేస్ మనం రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయడానికి ఇనిషియల్గా ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఎం ఇలా ప్రాక్టీస్ చేస్తాం. సేమ్ అల్గారిథం మనం మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసామంటే మనం స్టెప్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా ఇన్సర్ట్ చేసేవచ్చు. అడ్వాన్స్డ్ F2Lలో ఎన్ని కేసెస్ వస్తాయో ఒకసారి అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. కార్నర్ ఎడ్జ్ పీస్ టాప్ లేయర్లో ఇలా సపరేట్గా ఉన్నప్పుడు ఎన్ని కేసెస్ వస్తుంది, అలాగే కార్నర్ ఎడ్జ్ పీస్ పక్కనే కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఎన్ని కేసెస్ వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం. కార్నర్ ఎడ్జ్ పీస్ టాప్ లేయర్లో ఈ విధంగా ఉన్నప్పుడు ఎన్ని కేసెస్ వస్తాయో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. వైట్ స్టిక్కర్ సైడ్లో ఉంది, కార్నర్ని మనం 3 వేస్లో ఓరియంట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ వైట్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు సెకండ్ కేస్. నెక్స్ట్ వైట్ స్టిక్కర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు ఒక కేస్. టోటల్గా 3 కేసెస్. అదేవిధంగా ఎడ్జ్ పీస్లో రెడ్ కలర్ టాప్లో ఉంది, నెక్స్ట్ గ్రీన్ కలర్ టాప్లో ఉన్నప్పుడు 3 కేసెస్, టోటల్ 6 కేసెస్. నెక్స్ట్ ఎడ్జ్ పీస్ మిడిల్ లేయర్లో ఉన్నప్పుడు ఎన్ని కేసెస్ వస్తుందో చూద్దాం. వైట్ స్టిక్కర్ సైడ్లో ఉంది, ఇది ఒక కేస్. వైట్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు ఒక కేస్, ఫ్రంట్లో ఉన్నప్పుడు ఒక కేస్, 3 కేసెస్. అదేవిధంగా గ్రీన్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు మళ్ళీ 3 కేసెస్. టోటల్గా కార్నర్ ఎడ్జ్ పీస్ ఈ విధంగా ఫ్రంట్లో బ్యాక్లో ఉన్నప్పుడు 6 కేసెస్. అదేవిధంగా కార్నర్ ఎడ్జ్ పీస్ ఈ విధంగా ఫ్రంట్ లేయర్లో మిడిల్ లేయర్లో ఉన్నప్పుడు 6 కేసెస్, టోటల్ 12 కేసెస్. అదేవిధంగా కార్నర్ ఎడ్జ్ పీస్ ఒకదాని పక్కన ఒకటి ఇలా కనెక్టింగ్లో ఉన్నప్పుడు ఎన్ని కేసెస్ వస్తాయో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం. కార్నర్ ఎడ్జ్ పీస్ మనకి 4 వేస్లో కనెక్ట్ అయి ఉండొచ్చు. మనం క్యాలిక్యులేట్ చేసేది రైట్ సైడ్ మాత్రమే, లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ మనకి రైట్ లేయర్లో ఈ విధంగా కార్నర్ ఎడ్జ్ పీస్ పక్కనే ఉన్నప్పుడు 3 కేసెస్ వస్తుంది. వైట్ స్టిక్కర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు 1 కేస్, వైట్ స్టిక్కర్ రైట్లో ఉన్నప్పుడు 1 కేస్, వైట్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు 1 కేస్, 3 కేసెస్. అదేవిధంగా ఎడ్జ్ పీస్లో గ్రీన్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు మళ్ళీ 3 కేసెస్, 6 కేసెస్. నెక్స్ట్ ఇలా కూడా ఉండొచ్చు. కార్నర్ ఎడ్జ్ పీస్ కనెక్టింగ్లో ఉంటుంది, ఫ్రంట్ లేయర్లో ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ 6 కేసెస్. ఇది 1 కేస్. వైట్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు 1 కేస్, ఫ్రంట్లో ఉన్నప్పుడు 1 కేస్. అదేవిధంగా రెడ్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు మళ్ళీ 3 కేసెస్, 6 కేసెస్. నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు మళ్ళీ 6 కేసెస్ వస్తుంది. కార్నర్ ఎడ్జ్ పీస్ సేమ్ ప్లేస్లో సేమ్ స్లాట్లో ఉంటుంది, కానీ ఫ్లిప్ అయి ఉంటుంది. ఇది ఆల్రెడీ సాల్వ్ అయిన కేస్, ఇది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే ఇది ఒక కేస్. వైట్ స్టిక్కర్ ఫ్రంట్లో ఉంది, ఎడ్జ్ పీస్ ఆల్రెడీ కరెక్ట్ పొజిషన్లో ఉంది, ఇది ఒక కేస్. నెక్స్ట్ వైట్ స్టిక్కర్ రైట్లో ఉన్నప్పుడు ఒక కేస్, ఇది ఆల్రెడీ సాల్వ్ అయిన కేస్, ఇక్కడ 2 కేసెస్. నెక్స్ట్ అదేవిధంగా ఎడ్జ్ పీస్ స్వాప్ అయినప్పుడు మళ్ళీ 3 కేసెస్, టోటల్ 5 కేసెస్ ఇక్కడ. నెక్స్ట్ ఇలా కూడా మనకి కార్నర్ ఎడ్జ్ పీస్ కనెక్టింగ్లో ఉండొచ్చు. సేమ్ స్లాట్లో రివర్స్లో ఉంటుంది, అప్వార్డ్స్లో ఉంటుంది, టవర్ అని కూడా పిలుస్తాం.
ఇక్కడ మళ్ళీ మనకి 3 కేసెస్. వైట్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు 1 కేస్, ఫ్రంట్లో ఉన్నప్పుడు 1 కేస్, రైట్లో ఉన్నప్పుడు 1 కేస్. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎడ్జ్ పీస్ స్వాప్ అయినప్పుడు మళ్ళీ 3 కేసెస్. టోటల్ 6 కేసెస్. మనకి అప్రాక్సిమేట్గా 40 కేసెస్ వస్తాయి. ఈ 40 కేసెస్ మనం ఇలా ఫ్రంట్లో కొన్ని కేసెస్ని బ్యాక్లో లెఫ్ట్లో కూడా ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. అన్ని కేసెస్ ఫ్రంట్లో సాల్వ్ చేయడం నేర్చుకుంటాము. కొన్ని కేసెస్ బ్యాక్ ఫ్రంట్ లెఫ్ట్లో ఇన్సర్ట్ చేయడం కూడా నేర్చుకుంటాము. ఈ వీడియోలో ఫస్ట్ 12 కేసెస్ కార్నర్ ఎడ్జ్ పీస్ సపరేట్గా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కేస్ ఇది మనకి ఆల్రెడీ తెలిసిన కేసే. ఈ విధంగా టాప్ లేయర్లో కలర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆర్ ఇన్వర్స్. ఈ కేసు మనం బ్యాక్ సైడ్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. క్యూబ్ రొటేట్ చేసామంటే రైట్ సైడ్ వై ఇన్వర్స్ అని పిలుస్తాము. లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే వై అని పిలుస్తాము. ఈ కేస్ బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేయడానికి స్మాల్ ఎఫ్ చేసామంటే పేరు అవుతుంది ఆర్ ఎఫ్ ఇన్వర్స్. స్మాల్ ఎఫ్ ఆర్ ఎఫ్ ఇన్వర్స్. నెక్స్ట్ వైట్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. యూ చేసామంటే ఈ కేసు వస్తుంది. ఈ కేసు మనం ఆల్రెడీ ఇంట్యూటివ్ F2Lలో చూసాము. U2 చేసామంటే పేరు అవుతుంది. ఈ పేరు ఇన్సర్ట్ చేస్తాం. R2 ఆర్ ఇన్వర్స్ U ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. నెక్స్ట్ వైట్ స్టిక్కర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. U ఇన్వర్స్ ఈ కార్నర్ హైడ్ చేసి U చేసి ఆర్ ఇన్వర్స్ చేసామంటే పేరు అవుతుంది. ఈ పేరు ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎడ్జ్ పీస్ మిడిల్ లేయర్లో ఉన్నప్పుడు వైట్ స్టిక్కర్ రైట్ సైడ్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ కేస్ 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ U ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ ఇలా వస్తుంది. U చేసామంటే ఈ కేసు వస్తుంది. మనం ఇది ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ కేస్ ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. U ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ U ఈ కార్నర్ హైడ్ చేసామంటే ఇలా ఇది పేర్ చేయొచ్చు. ఈ పేరు ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వైట్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ U2 ఆర్ ఇన్వర్స్ చేసామంటే పేరు అవుతుంది. ఈ పేరు ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ వైట్ స్టిక్కర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు ఈ కేస్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. U ఇన్వర్స్ కార్నర్ హైడ్ చేస్తాం. U2 చేసి ఆర్ ఇన్వర్స్ చేసామంటే పేరు అవుతుంది. ఇది ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ సేమ్ కేసెస్ ఎడ్జ్ పీస్లో గ్రీన్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. ఫస్ట్ వైట్ స్టిక్కర్ రైట్లో ఉంది. ఈ కేస్ ఆర్ ఇన్వర్స్ U2 R2 చేసామంటే పేరు అవుతుంది. R2 R. నెక్స్ట్ వైట్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వైడ్ U ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ చేసామంటే పేరు అవుతుంది U2. నెక్స్ట్ ఈ బ్లాక్ ఫుల్గా ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ వైడ్ U ఆర్ ఇన్వర్స్. నెక్స్ట్ వైట్ స్టిక్కర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. U ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ U చేసామంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మిడిల్ లేయర్ని మూవ్ చేయాలి. S ఈ మూవ్ని S అని పిలుస్తాము.
ఈ అల్గారిథం ఇప్పుడు ఈ పేర్ ఇన్సర్ట్ చేస్తాం. మనం స్లెడ్జ్ హ్యామర్ అని ఒక అల్గారిథం నేర్చుకున్నాము ప్రీవియస్ వీడియోలో. సేమ్ స్లెడ్జ్ హ్యామర్లో లాస్ట్లో వైడ్ ఎఫ్ చేస్తాం. యు ఇన్వర్స్ ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ యు చేసామంటే ఈ కేసు వస్తుంది. ఇప్పుడు పేర్ చేయడానికి ఎస్, ఇప్పుడు స్లెడ్జ్ హ్యామర్ చేస్తాం, లాస్ట్లో వైడ్ ఎఫ్ చేస్తాం. ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఆర్ ఎఫ్ ఇన్వర్స్. నెక్స్ట్ ఎడ్జ్ పీస్ మిడిల్ లేయర్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ విధంగా ఉన్నప్పుడు క్యూబ్ రొటేట్ చేసుకుని యు ఇన్వర్స్ ఎల్ ఇన్వర్స్ యు ఎల్ చేసామంటే పేర్ అవుతుంది. ఈ పేర్ మనం ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ వైట్ స్టిక్కర్ టాప్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్యూబ్ రొటేట్ చేసుకుని లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేయొచ్చు. యు ఇన్వర్స్, నెక్స్ట్ ఈ కేస్ ఎల్ ఇన్వర్స్ యు టు ఎల్ పేర్ అవుతుంది. ఈ పేర్ ఇన్సర్ట్ చేస్తాం. ఈ కేస్ కూడా చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ కేస్ వైట్ స్టిక్కర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు ఈ కేస్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం. ఎస్ స్లెడ్జ్ హ్యామర్ వైడ్ ఎఫ్, ఎస్ స్లెడ్జ్ హ్యామర్ వైడ్ ఎఫ్.